డాక్టర్ జానకీస్ డైట్కి స్వాగతం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఈ క్వశ్చన్ చాలా 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 సార్లు వస్తుంది. అయితే ఇది కూడా చాలాసార్లు అడ్రస్ చేసాం. కానీ ఈరోజు ఎటువంటి స్నాక్స్ తీసుకోవచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆకలి ఎక్కువ సార్లు వేసినట్టుగా ఉంటుంది. అంటే ఎక్కువ ఫుడ్ కొంచెం కొంచెం చాలాసార్లు తినాలని, అంటే వాళ్ళు తీసుకునే మందులు, తర్వాత ఇన్సులిన్ కానీ తీసుకుంటుంటే దానికి తగినట్టుగా ఆహారం తీసుకోవాలి అనేది చెప్తూ ఉంటాం. అలాగే ఎక్కువసార్లు ఆహారము తీసుకోవాలనిపిస్తుంది, ఎక్కువసార్లు ఆకలేస్తూ ఉంటుంది యాక్చువల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. మన మెయిన్ ఏమంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండించుకోవటం ఆర్ నియర్ నార్మల్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే షుగర్ కనుక అలాగే మనకు ఒక 5 years 10 years అట్లాగా ఇర్రెగ్యులారిటీస్తో కంటిన్యూ అయిపోయింది అనుకోండి, దెన్ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే హార్ట్ కానీ, లేకపోతే కిడ్నీస్ కానీ, లేకుంటే లెగ్స్ కానీ, ఐస్ కానీ, ఇలాగా ఏదైనా ఒక ఆర్గన్ డ్యామేజ్ అవ్వటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకని షుగర్ లెవెల్స్ని వీలైనంత వరకు నార్మల్ ఆర్ నియర్ నార్మల్ ఉంచుకుంటే కనుక మనం మన బాడీని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. చాలా ఇబ్బందుల నుంచి మనం బయటపడిపోవచ్చు. అసలు మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా లేకపోవటం అనేది వీటన్నిటికీ కారణం. సో షుగర్ లెవెల్స్ వీలైనంత వరకు 99.9% వరకు నార్మల్గా ఉండించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అది చాలా సింపుల్. అంటే మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే మందులు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. అంటే మనది ఎప్పుడు ఒక యాంటీనా ఆన్ అయ్యి ఉండాలన్నమాట. అంటే మనం తీసుకుంటున్న ఆహారం ప్రాపర్గా వెళ్తుందా లేదా, సరే ఈ పూటకు వదిలేద్దాము, ఈసారి వదిలేద్దాము, రేపు టెస్ట్ ఉంది కదా ఈరోజు చాలా కంట్రోల్గా తిందాము, ఇలాంటివి కాకుండా ఎప్పుడూ కూడా ప్రాపర్గా తీసుకోవటం అనేది చేయాలి. మీకు ఇష్టమైన ఆహార పదార్థాలు చూసుకుని దాంట్లోనే ఒక మంచి డైటీషియన్ని కన్సల్ట్ చేసి మీరు ప్రాపర్ ప్లాన్ చేసుకుని తీసుకుంటే కనుక షుగర్ లెవెల్స్ని నార్మల్ ఆర్ నియర్ నార్మల్ పెట్టుకోవచ్చు. కమింగ్ టు ద స్నాక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోకూడదు, అలాగే పూర్తిగా హైగా అవ్వకూడదు. కాబట్టి ఇన్ బిట్వీన్ స్నాక్స్, అంటే మీల్కి మధ్యన స్నాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మిడ్ మార్నింగ్ స్నాక్, తర్వాత ఈవినింగ్ స్నాక్ చాలా ఇంపార్టెంట్. ఈవినింగ్ స్నాక్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే లంచ్కి డిన్నర్కి గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టైంలో మనకి ఆకలి ఎక్కువ వేయటం జరుగుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఆకలి వేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ చాలా మంచి స్నాక్స్ ఎన్నుకోవటము, కరెక్ట్ అయిన స్నాక్స్ తీసుకోవటము చాలా ఇంపార్టెంట్. మనం మీల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ ఈవినింగ్ స్నాక్కి ఇవ్వాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. సో ఎటువంటి స్నాక్స్ తీసుకోవచ్చు? చాలా కామన్గా కొందరు ఈ ఫ్రెష్ కార్న్, అమెరికన్ స్వీట్ కార్న్ తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. డెఫినెట్గా తీసుకోవచ్చు. అయితే మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీ అంటే ఒక కప్పు తీసుకోవచ్చు. ఒక 250 ml వాల్యూమ్ ఉన్నటువంటి స్వీట్ కార్న్ తీసుకోవచ్చు. అందులో కొంత భాగం తీసేస్తే, అంటే ఒక 50 ml వాల్యూమ్ తీసేసి అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే కనుక అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. అంటే టోటల్గా మొత్తము కార్బోహైడ్రేట్ కాకుండా కొంత వెజిటేబుల్స్ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫైబర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అనేది లేకుండా కొంత నార్మల్సీ మెయింటైన్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఎస్పెషలీ స్నాక్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో స్వీట్ కార్న్ కనుక తీసుకుంటే కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయండి. మీరు ఆనియన్స్ యాడ్ చేయొచ్చు, టమాటోస్ యాడ్ చేయొచ్చు. అంటే ఇవి సింపుల్గా మనకి దొరికేవి. ప్లస్ క్యారెట్ గ్రేటింగ్స్ కానీ, బీట్రూట్ గ్రేటింగ్స్ కానీ అట్లా యాడ్ చేయొచ్చు. ఇది అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్నాక్ స్వీట్ కార్న్ అనేది. అలాగే పాప్కార్న్ తీసుకోవచ్చా అని కొందరు అడిగారు. డెఫినెట్గా తీసుకోవచ్చు. మూవీస్కి వెళ్తున్నప్పుడే మనం జనరల్గా పాప్కార్న్ తీసుకుంటాం. బకెట్స్ పాప్కార్న్స్ తీసుకోవటం చాలామందికి అలవాటు. సో పాప్కార్న్ డెఫినెట్గా తీసుకోవచ్చు. అది కూడా అంటే ఇన్ని తీసుకుంటే ఇన్ని పాప్కార్న్ వస్తుంది అనమాట. ఇన్ని గింజలు, ఒక టేబుల్ స్పూన్ గింజలు తీసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ ఒక చిన్న స్మాల్ టబ్ పాప్కార్న్ అనేది వస్తుంది. సో వాల్యూమ్ కూడా, అంటే హైకి మనకి చూడంగానే వాల్యూమ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి పాప్కార్న్ డెఫినెట్గా తీసుకోవచ్చు. దాంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ అలా తీసుకుంటే కనుక యూస్ఫుల్గా ఉంటుంది. ఆర్ ఒక ఫ్రెష్
సలాడ్ దాంతోపాటు తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వేరే స్నాక్స్ ఉదాహరణకి శాండ్విచ్ తీసుకోవచ్చా, చీజ్ వేసిన శాండ్విచ్ తీసుకోవచ్చా, పిజ్జాలో ఒక పీస్ తీసుకోవచ్చా, దోశ తీసుకోవచ్చా, ఇడ్లీ తీసుకోవచ్చా, ఇలా కొందరు అడిగారు. డెఫినెట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా అనుకుందాం, అందులో ఒక పీస్ డెఫినెట్గా తీసుకోవచ్చు. ఆ పీస్లో కూడా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసి ఉండాలి. చీజ్ డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ అయ్యి ఉండకూడదు. టూ మచ్ క్వాంటిటీ ఎప్పుడు కూడా మీకు క్యాలరీస్ ఎక్కువ ఇస్తుంది. ఎక్కువ క్యాలరీస్ అంటే ఎక్కువ షుగర్ ప్రొడ్యూస్ చేస్తాం. సో క్యాలరీస్ తక్కువ, క్యాలరీ కట్టింగ్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం మరీ టూ లో క్యాలరీ ఉండకూడదు. చాలా ఆప్టిమల్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఒక చిన్న స్మాల్ పిజ్జా తీసుకోవచ్చు, దాంట్లో ఎక్కువ వెజిటేబుల్స్, చీజ్ గ్రేటింగ్స్ వేసుకోవచ్చు. అలాగే చీజ్ వెజ్ శాండ్విచ్ తీసుకోవచ్చు. ఓన్లీ చీజ్తో శాండ్విచ్ కాకుండా వెజిటేబుల్స్ యాడ్ చేసి, ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసి శాండ్విచ్ తీసుకోవచ్చు. అలాగే 2 ఇడ్లీలు తీసుకోవచ్చు, ఒక దోశ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్మాల్ మీల్ కింద లెక్క, ఈవినింగ్ టైం తీసుకునే స్నాక్ స్మాల్ మీల్ కింద లెక్క అనమాట. సో డెఫినెట్గా మీరు ఒక స్మాల్ మీల్ లాగా తీసుకోవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుని, ఇవి కాకుండా గుగ్గిళ్ళు అనేవి చాలా రెగ్యులర్గా చేస్తారు ఇళ్లలో. సో అవి కూడా తీసుకోవచ్చు. అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఉదాహరణకి దేశీ శనగలు, అలాగే రాజ్మా, అలసందలు, ఉలవలు, వీటిల్ని నానబెట్టుకుని వాటిని కొంచెము మనం బాయిల్ చేసుకుని తాలింపు చేసుకుని తీసుకుంటే కనుక ప్రత్యేకమైన సలాడ్ యాడ్ చేయకుండా మనము డెఫినెట్గా దాంట్లో ఎక్కువ ఇనఫ్ ఫైబర్ ఉంటుంది. అంటే తొక్క తీయని గింజలు కాబట్టి ఇనఫ్ ఫైబర్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా దాంట్లో మనకి ప్యాకేజ్ వచ్చేస్తుంది అనమాట. ఒక మంచి ప్యాకేజ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవటం అనేది. సో అలా హోల్ గ్రెయిన్స్ హాఫ్ కప్ తీసుకోవచ్చు. ఫుల్ కప్ అవసరం లేదు, హాఫ్ కప్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు మజ్జిగ తీసుకోవటం చేస్తే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొందరు టీ కాఫీ తీసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో టీ కాఫీ తీసుకోవచ్చు, అఫ్కోర్స్ వితౌట్ షుగర్. సో షుగర్స్, స్వీట్స్ అట్లాంటివి, స్వీట్ ఇంతే కదా చిన్న ముక్క తీసేసుకుందాము అనుకోవటానికి లేదు. ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటి క్యాలరీస్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాని నుంచి వచ్చేటువంటి షుగర్ కంటెంట్ అనేది చాలా హైగా ఉంటుంది. ప్లస్ స్వీట్ ఒకటే కాకుండా ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి క్యాలరీస్ డెవలప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. స్వీట్ తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఫ్రూట్ తీసుకోవటం చాలా మంచిది. ఆర్ ఆఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూజ్ చేయొచ్చు. కొందరు ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో స్నాక్స్ తీసుకునేటప్పుడు హోల్ గ్రెయిన్స్ ఉండేటట్టుగా చూసుకోవటం చాలా యూస్ఫుల్. హోల్ గ్రెయిన్స్ వల్ల చాలా హెల్ప్ ఉంటుంది. దాంతోపాటు ఇతర స్నాక్స్ తీసుకుంటే కనుక వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసి తీసుకోవాలి. వెజిటేబుల్స్ తర్వాత హోల్ గ్రెయిన్స్, వీటి వల్ల ఏమి ఉపయోగం, మనకి నార్మల్ న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అవి కాకుండా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మనకి షుగర్ లెవెల్స్ని అంటే ఒక నార్మల్ లెవెల్లో రన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దీంతోపాటు ఇంకొక మంచి మనకి హెల్ప్ వస్తుంది దీని నుంచి. అదేంటంటే ప్రీబయోటిక్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రీబయోటిక్ అంటే ఏంటి? గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేయడానికి సబ్స్ట్రేట్ లాగా పనికొస్తాయి. ఈ ఫైబర్ ఏదైతే నేను ఫైబర్ అని మీతో అంటున్నానో, ఆ ఫైబర్ ఎట్లాగా ఒక సబ్స్ట్రేట్ లాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. దాని మీద బ్యాక్టీరియా డెవలప్ అవడానికి మనం తీసుకున్న తర్వాత ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో అప్పుడు కూడా మన షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ ఆహారంతో పాటు స్నాక్స్ డెఫినెట్గా తీసుకుంటూ ఉంటారు. ఆ స్నాక్స్ చాలా హెల్తీగా ఉండటం అవసరం. ముఖ్యంగా హోల్ గ్రెయిన్స్ యూజ్ చేసి తీసుకోవటం అవసరం. పాప్కార్న్ తీసుకోవచ్చు, స్వీట్ కార్న్ తీసుకోవచ్చు, శనగలు, పెసలు, అలసందలు, ఉలవలు ఇలాంటివన్నీ కూడా మనం స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే అదర్ స్నాక్స్, ఇడ్లీ, దోశ అలాంటివి కూడా పార్ట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. మనం చపాతీ, ఉప్మా, మిల్లెట్స్, కిన్వా ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా తీసుకోవచ్చు. అన్నీ కూడా ఒక లిమిట్లో తీసుకోవటం. లెస్ దెన్ 250 ml ఉండాలి. అంటే ఒక కప్పు కంటే తక్కువ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మిగిలిన కొంచెం ఆ స్పేస్లో ఏంటంటే వెజిటేబుల్స్ సలాడ్ లాగా యూజ్ చేస్తే కనుక అసలు మీకు షుగర్ లెవెల్స్ చాలా నార్మల్గా మెయింటైన్ అవడానికి చాలా చాలా స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.